అవురా సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడంటారా? రిజర్వేషన్ మారేటట్టుంది, అదే ఉంటుందా? ఈ తాపకు జనరల్ వస్తే మాత్రం నేను పక్క నిలబడతారా అబ్బాయి. ఒకళ్ళ బీసీ జనరల్ వస్తే నేను, లేడీస్ వచ్చానంటే మా పొల్లతోటి పోటీ చేయించుడు గ్యారంటీ. ఆడేంద్ర నాయన అప్పుడే సిట్టింగ్లు చాలు చేసిండు, మన పోరగాల సుత అడిగేటట్టుర్రుగా. కాకా ఎకరం అమ్మినా మంచిదే, సర్పంచ్ సాబాను విలిపించుకుంటా చూడు పక్క. మా మామ కట్నం ఇచ్చేది ఉందిరా, అది మొత్తం ఎలక్షన్లకు పెడతా. సాలకుంటే మీ వదిన బంగారం అమ్మేస్తా, కానీ మనం బరాబర్ నిలబడతాం చూడు. అరే జర పైలం రో, అప్పుడే మనకి బొంతగప్పిరు చూసుకోమల్లా అని ఊర్ల పొంట జోరుగా నడుస్తున్నాయి చర్చలు. ఇంతకు సర్పంచ్ ఓట్లు ఎన్నడో తెలియదు గానీ వచ్చే నెల ఆకలి నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం నడుస్తుంది. అంటే 2 నెలల లోపట్నే ఏళ్ళకి ఇంకా అంటుతుంది, కొత్త సర్పంచ్ కొత్త వార్డు మెంబర్లు వస్తారన్నట్టు. పాత సర్పంచ్ల పదవి కాలం 4 నెలల కిందనే ఓడిస్తే స్పెషల్ ఆఫీసర్లు చూసుకుంటున్నారు అంతా. తెలంగాణలో 12,000 పల్లెలుంటే అన్నిటికీ ఓట్లు పెట్టవలసిందే. మొన్నటిదాకా వెళ్ళినోళ్ళని మందలిస్తే అమ్మో సర్పంచ్ సీటుకు దండం రా నాయన అంటున్నారు. ఎందుకంటే సొంత పైకం పెట్టి అప్పులు తెచ్చి ఇంటి ఆమె బంగారం కుదవబెట్టి ఊళ్ళను ఉద్ధరిస్తే మీదికెళ్ళి బిల్లులు రాక సుక్కలు చూసిండ్రు. సీట్లకెళ్ళి దిగినా పైసలు రాలేదంటే ఎట్లున్నదో చూడండిగా. ఇప్పటికే భూములు అమ్ముకున్నాం, మళ్ళీ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఫ్లాట్ ఏదో అమ్ముకోవాలి. మేము చేసిన పనుల పైసలు ఇస్తే తప్ప మేము పోటీ చేసే పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పుడు పోటీ చేయాలంటే మా వచ్చే పైసల పరిస్థితి ఏందో తెలుస్తలేదు. మేము పోటీ చేయాలంటే ఉన్న భూమి జాగాలు అమ్ముకోవాలి, అమ్ముకొని పోటీ చేయాలి. పోటీ చేసినా కూడా గెలిచే గ్యారెంటీ లేదు. ఏదైతే కదా అయింది సర్పంచ్ సాబ్ అనిపించుకోవాల్సిందేనని కొందరు తయారైతున్నారు. యూత్ పోరలను దిప్పుకున్నాడు, దావతులు ఇచ్చుడు, పబ్లిక్ లా తిరుగుడు, అందరిని మందలిచ్చుడు జోరుగా నడుస్తుంది. జనరల్ వస్తే నేను, బీసీ వస్తే నువ్వు, లేడీ వస్తే మీ భార్య, ఎస్సీ మహిళ వస్తే మా అమ్మ, ఎస్టీ జనరల్ వస్తే మనోడని లెక్కలు రెడీ చేసుకుంటున్నారు. ఏ వార్లో ఎవరు పోటీ చేయాలనో కులం బలం బలగాన్ని బట్టి గ్రూపులు తయారు చేసుకుంటున్నారు. ఈ తాప ఖర్చు కూడా గట్టిగానే ఉండేటట్టున్నదులో. 5 ఏళ్ల కిందటనే ఓటుకు 5-6 వేలు వాళ్ళకింది. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు అసెంబ్లీ ఎలక్షన్లలో మనీ వంచుడు మందు దాపుడు జోరాయే. ఇక ఇప్పుడు సర్పంచ్ క్యాండిడేట్ ఇయ్యాలనాయే, వార్డు మెంబర్ క్యాండిడేట్ వంచాలనాయే. ఇంట్లో 4 ఓట్లుంటే పైసలే పైసలు. పార్టీలకు గుర్తుండకున్నా అందరు పార్టీ లీడర్లేనాయే. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే సర్పంచ్ ఎలక్షన్లే జోరు ఉంటాయి. గతంలో నేను 10 లక్షల నుంచి 12 లక్షల ఖర్చుతో గెలుపొందాను. దగ్గర 850 నుంచి 900 ఓట్లు పోలైతాయి. నాకు 20 నుంచి 30 లక్షల ఖర్చు అవుతుంది. కనీసం ఒక చిన్న గ్రామ పంచాయతీకి 20 లక్షలు లేకుండా నిలబడే పరిస్థితి లేదు. కూడేసిన పైసలుంటే ఏం లే, కానీ కొందరు అప్పులు తెచ్చి ఆస్తులమ్మి కూడా తయారైతురాట. మీ తాకత్ మీ ఇష్టంగా నీ మొన్నటిదాకా పదవి చేసిన వాళ్ళు 10 మందలిచ్చినాక దిగితే మంచిదేమో చూడుండ్రి మరి.